sovereign, socialist and secular. ఈ మూడు ఫినిష్ అయ్యాయి preamble లో. So in this class, let's understand the meaning of democracy. What is the meaning of democracy? People's rule. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? పీపుల్స్ రూలా? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలతో నడిచే ప్రభుత్వం. Of the people, by the people, for the people. డెమోస్ అంటే అర్థం ఏంటో తెలుసా? డెమోస్, DEMOS. Demos means people, sir. Okay. Cratia means rule. Yeah, demos means people. తర్వాత క్రేషియా అంటే Rule. క్రేషియా అనొచ్చు లేదా క్రెటోస్. క్రేషియా లేదా క్రెటోస్ అంటే అర్థం ఏంటి? రూల్. క్రేషియా ఆర్ క్రెటోస్, దాని మీనింగ్ ఏంటి? రూల్. రాసుకోండి. ద టర్మ్ డెమోక్రసీ ఈజ్ derived ఫ్రమ్, నేను రాసినట్టు వేసుకోండి, అలాగా ఇలా వేస్తూ మళ్ళీ రాయండి. ద టర్మ్ డెమోక్రసీ ఈజ్ derived ఫ్రమ్ two Greek words demos and cratia. Demos and cratia / Kratos. Meaning people and rule respectively. Meaning people and rule respectively. ఇలా కూడా రాసుకోండి, మీకు స్క్రీన్ పైన కనిపించేది కూడా. ఇండియాలో డెమోక్రసీ దేని మీద బేస్ అయింది చెప్పగలరా? What is it based on? Democracy as stipulated in the preamble is based on what? ఇందులోనే ఉంది, వెస్టింగ్ ఆఫ్ సుప్రీం పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. ప్రజల చేతిలో పవర్ ఉండాలి, సుప్రీం పవర్ ప్రజల చేతుల్లో ఉండాలి అనే ఫండమెంటల్ కాన్సెప్ట్ నుంచి డెమోక్రసీ అనేది పుట్టుకొచ్చింది. రైట్, రాయండి. డెమోక్రసీ as stipulated in the preamble, democracy as stipulated in the preamble is based on doctrine of popular sovereignty. You can see it on screen. Doctrine of popular sovereignty. Which means possession of supreme power. Possession of supreme power by the people.
సో చాలా సార్లు మీకు అడుగుతారు ఈ క్వశ్చన్ ఇలా అడగొచ్చు. డెమోక్రసీ యాజ్ స్టిపులేటెడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ అంటే ఏం పెట్టాలి? డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సోవరెనిటీ. అల్టిమేట్ పవర్ అనేది ప్రజల చేతిలోనే ఉంటుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. సార్ ప్రజలు పరిపాలించట్లేదు కదా సార్, నాయకులు పరిపాలిస్తున్నారు సార్ అనిపిస్తుంది. కానీ నాయకుల్ని ఎన్నుకునేది ప్రజలు. వాళ్ళకి అది పర్మనెంట్ కాదు. ఎవ్రీ 5 years కి మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు ప్రజల చేతుల్లోకే వస్తుంది. సో వాళ్ళకి మళ్ళీ ఓట్ చేయాలా లేదా నిర్ణయించేది ప్రజలే. ఆ రకంగా వాళ్ళ పిలక ప్రజల చేతిలో ఉన్నట్టు అని ఫండమెంటల్ గా అలా భావించి డెమోక్రాటిక్ పాలిటీని తీసుకొచ్చారు ఇండియాలో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెమోక్రసీలో 2 types ఉంటాయి. డెమోక్రసీ మనకు తెలిసినది ఒక డెమోక్రసీ. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ డెమోక్రసీస్. ఒకటి డైరెక్ట్ డెమోక్రసీ అండ్ ఒకటి ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఫస్ట్ ఇండియా ఏది ఫాలో అవుతుందో తెలుసుకునే ముందు లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ డైరెక్ట్ డెమోక్రసీ అండ్ వాట్ ఈస్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ మీకు పదంలోనే కనిపిస్తుంది. డెమోక్రసీ అంటే ఏం చెప్పాను? వెస్టింగ్ ఆఫ్ అల్టిమేట్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ అన్నాం. అంటే సుప్రీం పవర్ ప్రజల చేతుల్లోనే ఉండాలి అని చెప్తున్నాం. మరి డైరెక్ట్ డెమోక్రసీ అంటే డైరెక్ట్ గా ప్రజల చేతుల్లోనే. అంటే ఏ రకంగా? పవర్ అంటే అర్థం ఏంటి? ద పవర్ టు మేక్ లా. చట్టాన్ని చేసే అధికారం ప్రజలకు ఉందా? డైరెక్ట్ డెమోక్రసీలో ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రజలకు ఉందా? డైరెక్ట్ డెమోక్రసీలో ఉంటుంది. ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఉండదు. ఎలాగో చూద్దాం. డైరెక్ట్ డెమోక్రసీకి మనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏ టూల్స్ ద్వారా ప్రజలకి ఈ పవర్ని ఇస్తుంది డైరెక్ట్ డెమోక్రసీ అనేది అర్థం చేసుకుందాం. లెట్స్ లుక్ ఎట్ ఒక్కొక్కటి నేను రాస్తూ ఉంటాను, చూస్తున్నాను. డైరెక్ట్ డెమోక్రసీలో ఉన్న టూల్స్ ఏంటి? ఫస్ట్ టూల్ రెఫరెండం. రెఫరెండం అంటే అర్థం ఏంటి? ఫస్ట్ నేను మొత్తం చెప్తాను, తర్వాత నోట్స్ డిక్టేట్ చేస్తాను. రెఫరెండం అంటే మీనింగ్ ఏంటి? రెఫరెండం అంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ప్రజలకే పాలన. రెఫరెండం అంటే మీనింగ్ ఏంటంటే మనకి పార్లమెంట్ లో, అసెంబ్లీలో చట్టాలు చేస్తారు. చట్టాలు చేసినప్పుడు ఓట్లు ఎవరు వేస్తారు చెప్పండి? ఆ చట్టం నెగ్గాలా లేదా అని చెప్పి పార్లమెంట్ లో ఉన్న ఎంపీలే కదా ఓటు వేస్తారు, లేదా అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలే కదా ఓటు వేస్తారు. వాళ్ళకి మెజారిటీ వస్తే చట్టం కింద మారిపోతుంది. ఫస్ట్ బిల్ పెడతారు. బిల్ అనేది లా అవుతుంది. లా అయిన తర్వాత యాక్ట్ అవుతుంది. అయితే ఇది ఒక ప్రొసీజర్, ఇది మనకి తెలిసిందే. దానికి ఓటింగ్ ఎవరు చేస్తున్నారు? ప్రజలు వేస్తున్నారా? వేయట్లేదు. ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులు వేస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వం ఏదన్నా చట్టం చేయాలంటే ఆ చట్టాన్ని డైరెక్ట్ గా ప్రజల ముంగిట పెట్టి మీరే ఓటు వేయండి, యూ పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్ అండ్ యూ టెల్ మీ వెదర్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ లా ఆర్ నాట్ అన్నారు అనుకోండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ రిఫరెండం. అర్థమైందా మీకు? ఎగ్జాంపుల్ బ్రెక్సిట్. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలా లేదా అనే నిర్ణయాన్ని ప్రజల ముందు పెట్టేశారు. బ్రిటన్ లో ఏం చేశారు? యూరోపియన్ యూనియన్ లో ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎర్లియర్. అది ఎగ్జిట్ అయిపోదామనే ఆలోచన ఎప్పటి నుంచో వాళ్ళకి ఉండింది. ఎగ్జిట్ అవ్వాలా వద్దని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అది చాలా ఇంపార్టెంట్ నిర్ణయం, ఇంపార్టెంట్ డెసిషన్ అది గవర్నమెంట్ పరంగా, కంట్రీ పరంగా. అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ ఒపీనియన్ అడిగింది. సో ఇట్ కండక్టెడ్ ఎ రిఫరెండం. సో ప్రజలందరూ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేశారు అండ్ దే డిసైడెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎగ్జిటింగ్ యూరోపియన్ యూనియన్. బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్ నుండి ఆ రకంగా ఎగ్జిట్ అయిపోయింది. అర్థమైందా? ఇక్కడ ఏం జరిగింది? ఓటింగ్ లో ప్రజలే డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేశారు. ప్రజలే డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసి బయటికి రావాలనే నిర్ణయం తీసుకున్నారు. అంటే ఏవైనా ఇంపార్టెంట్ చట్టాలు చేసినప్పుడు ఇఫ్ ద గవర్నమెంట్ పుట్స్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ ఫర్ దేర్ ఒపీనియన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటింగ్, అండ్ ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఫాలో అవ్వాలి. ఇంకా అది మరి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మరి సంబంధం లేదు. మరి పాజిటివ్ అనే కాన్సెప్ట్, నెగిటివ్ అనే కాన్సెప్ట్ లేదు. ప్రజలు ఏది ఎన్నుకుంటే అదే కరెక్ట్ డెసిషన్. ఆర్ యు గెటింగ్ ఇట్? దిస్ ఈస్ రెఫరెండం. అర్థమైందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా జిఎస్టీ బిల్ తీసుకొచ్చింది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని తీసేసి ఒక్క జిఎస్టీగా తీసుకొచ్చింది. అది చాలా పెద్ద నిర్ణయం, ఎందుకంటే ప్రజలందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. ఎంతో మంది యొక్క చాలా మంది దానివల్ల ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇప్పుడు మన ఇండియాలో కూడా డైరెక్ట్ డెమోక్రసీ ఉంటే ఏం జరిగేది? ఆ బిల్లుని ప్రజల ముందు పెట్టేవారు. చర్చించడం కాదు. ప్లీజ్ గో ఆన్ మ్యూట్ గౌతమ్. ప్రజలకి ఓటు వేసే అధికారం కూడా ఇవ్వడం. ప్రజలు మీరే డిసైడ్ చేయండి జిఎస్టీ బిల్ చేయాలా వద్దా, లేదా ఆర్టికల్ 370 గురించి ప్రభుత్వం దాన్ని డైల్యూట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అది చాలా పెద్ద నిర్ణయం. ఆ పెద్ద నిర్ణయం కూడా ప్రభుత్వం దానికి మెజారిటీ ఉంది కాబట్టి చేయగలిగింది. ఒకవేళ అది కూడా రెఫరెండం ఫాలో అయితే, డైరెక్ట్ డెమోక్రసీ అయితే ప్రజలను అడిగేవారు. ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తే జరిగి ఉండొచ్చు కూడా. జరగదని ఎందుకు అనుకోవాలి? జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
అంటే ఇంపార్టెంట్ నిర్ణయాలన్నింటినీ ప్రజల ముందే పెట్టి ప్రజల చేత నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పించే టూల్ ని మనం ఏమంటాం? రిఫరెండం అంటాం. I hope it is clear. So second tool which is available in direct democracy is called initiative. ఇనిషియేటివ్ అంటే అర్థం ఏంటి? రెఫరెండంకి ఆపోజిట్. రెఫరెండంలో ఏం జరుగుతుంది? నాయకులు అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులు చట్టాన్ని తయారు చేస్తారు, ఏం డిసైడ్ చేస్తారు, అన్నీ అవుతుంది. చివరికి అది అప్రూవ్ చేయాలా లేదని ప్రజల ముందుకు తీసుకొస్తారు. ఇనిషియేటివ్లో ఏం జరుగుతుంది? ప్రజలే ప్రపోజ్ చేస్తారు గవర్నమెంట్కి, ఫలానా విషయం మీద మీరు చట్టం చేయండి అని. అంటే ప్రజలే వాళ్ళంతటా వాళ్ళే దే కెన్ ప్రపోజ్ టు ది గవర్నమెంట్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ టు మేక్ ఏ లా. గవర్నమెంట్ లెజిస్లేచర్ కి వాళ్ళు ప్రపోజ్ చేయొచ్చు, ఫలానా పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీబీటీ, లెస్బియన్, గే, బై ఇవన్నీ ఉంటాయి చూడండి, వాడికి సంబంధించిన వాళ్ళు అలాంటి విషయాలు కానీ, లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ విషయాలు కానీ, ఏదైనా సరే యూనివర్సల్ అడల్ట్ ఫ్యామిలీ, ఏదైనా ఇంపార్టెంట్ విషయం మనకి, లేదంటే మనకి ఇదొక టాపిక్ ఉందంటే యూనిఫామ్ సివిల్ కోడ్, అంటే మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకటే రూల్. అట్లాంటి ఏవైనా సరే ఇంపార్టెంట్ విషయాలు వచ్చినప్పుడు మీరు దీనిపైన చట్టం చేయండి అని చెప్పి ప్రజలే డైరెక్ట్ గా ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టచ్చు. దాన్ని ఏమంటాం? ఇనిషియేటివ్ అంటాం. సో దెన్ గవర్నమెంట్ విల్ టేక్ ఇట్ అప్, ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఇన్ సెన్స్ లెజిస్లేచర్ వర్క్ చేస్తుంది చట్టం ఎలా చేయాలి అని చెప్పి. సో పీపుల్ కెన్ డైరెక్ట్లీ ప్రపోజ్ టు ది గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేసి వాళ్ళు ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి వాళ్ళు చేస్తారు. And that is called initiative. Similarly, we have another concept called recall. Recall అనేది ఇండియాలో తీసుకురావాలి అని చెప్పి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. రీకాల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఎన్నుకున్నాం. ఎన్నుకున్న తర్వాత మనకి ఏమనిపించింది? ఎన్నుకునేటప్పుడు ఏమనుకుంటాం? ఇతను మన నియోజకవర్గానికి ప్రజలకి న్యాయం చేస్తాడు, మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో మనం ఎన్నుకుంటాం. కానీ ఎన్నుకున్న తర్వాత అతను కరప్ట్ అయిపోయి ప్రజాధనాన్ని దోచేస్తూ మనకి అన్యాయం చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అనవసరంగా ఇతను ఎన్నుకున్నాం, తీసేస్తే బాగుంటుంది మనసులో చాలా మందికి అనిపిస్తుంది. కానీ డూ వీ హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఇన్ ఇండియన్ డెమోక్రసీ? నో, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 5 years టు కంప్లీట్. 6 మధ్యలో ప్రభుత్వం కూలిపోతే అవుతుంది, అంతేగాని ప్రజలు ఏమైనా చేయగలరా? చేయలేరు. కానీ ఇన్ డైరెక్ట్ డెమోక్రసీ ఇట్ ఈస్ పాసిబుల్. యూ హ్యావ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ రీకాల్, వేర్ పీపుల్ కెన్ సే వీ మేడ్ ఏ మిస్టేక్ అండ్ వీ వాంట్ టు రీకాల్ దిస్ పర్సన్. అర్థమైందా? ఇతను ఎలక్ట్ చేసుకొని మేము తప్పు చేశాము, అతను రీకాల్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి ప్రజలు మళ్ళీ రావచ్చు మనకి. సో దే హ్యావ్ ఎన్ ఆప్షన్ టు రిమూవ్ హిమ్. అంటే ఐడియల్ గా అతన్ని మళ్ళీ తీసేసే అధికారం. అర్థమవుతుందా? కెన్ రిమూవ్ ఎ రిప్రజెంటేటివ్ ఆర్ ఆఫీసర్ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్. వాళ్ళ ఎక్స్పైరీ అవ్వక ముందే, టర్మ్ ఎక్స్పైర్ అవ్వక ముందే వాళ్ళు రిమూవ్ చేసే అధికారం ఇవ్వడమే రీకాల్. ద ఫోర్త్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ ప్లెబిసైట్. ప్లెబిసైట్ అనేది కూడా రెఫరెండం లాంటిదే, బోత్ ఆర్ మోరాలెస్ సేమ్. కానీ ప్లెబిసైట్ ఈజ్ యూజ్డ్ టు సెటిల్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు టెరిటరీ ఆర్ ల్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్, కాశ్మీర్ ఉంది, మనకి పిఓకే ఉంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. ఇప్పుడు ఆ ఏరియాలో అక్కడ ఉన్న ప్రజలు, బలూచిస్తాన్ కానీ ఇవన్నీ కూడా, అక్కడ ప్రజలు లెట్స్ సే దే వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఇండియాలో భాగంగా ఉండాలనుకుంటున్నారు. పాకిస్తాన్ అంటుంది ఇది మాది, మాతోనే ఉండాలనుకుంటున్నారని పాకిస్తాన్ అంటుంది. ఇప్పుడు ప్లెబిసైట్ కండక్ట్ చేయొచ్చు అక్కడ. సో ప్రజలకి అక్కడ ఓటింగ్ పెట్టొచ్చు. ఓటింగ్ పెట్టి మీరు పాకిస్తాన్లో ఉండాలనుకుంటున్నారు, ఇండియాలో ఉండాలనుకుంటున్నారు. వాళ్ళు ఇండియా అని చెప్పారనుకోండి, దెన్ పాకిస్తాన్ హ్యాస్ టు వెకేట్ దట్ ప్లేస్. ఆ ప్లేస్ కూడా ఇండియాకి ఇచ్చి వెళ్ళిపోవాలి. సిమిలర్ గా పాకిస్తాన్ ఏముంటుంది? ఇండియన్ కాశ్మీర్లో పెట్టండి, ఇండియా అడ్మినిస్టర్ చేస్తున్న కాశ్మీర్లో ప్లెబిసైట్ పెట్టండి అని అడుగుతుంది. వీళ్ళు మేము పాకిస్తాన్తో కలిసిపోతామంటే ఇచ్చేయాలి. దీస్ ఆర్ పాసిబుల్ ఇన్ డైరెక్ట్ డెమోక్రసీ. అర్థమవుతుందా? అంటే అప్పుడప్పుడు మనకి న్యూస్ పేపర్స్ లో రెఫరెండమ్, ప్లెబిసైట్ కలిపి వాడేస్తూ ఉంటారు. మీకు కెటలోనియన్ రెఫరెండమ్ అని చెప్పి స్పెయిన్ కి సంబంధించి న్యూస్ వచ్చింది లాస్ట్ ఇయర్. కెటలోనియా ఇస్ పార్ట్ ఆఫ్ స్పెయిన్. సో కెటలోనియా ప్రజలందరూ కూడా మేము స్పెయిన్ నుంచి విడిపోతాం అని చెప్పి వాళ్ళే రెఫరెండమ్ పెట్టేసుకుని మేము విడిపోతాం అని చెప్పి ఓటు వేసేసుకున్నారు. కానీ ఆ రెఫరెండమ్ చెల్లదు. అంటే ఏంటంటే ఎవరు పెట్టాలి? స్పెయిన్ రాజ్యాంగం. యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ స్పెయిన్, ఎంటైర్ స్పెయిన్ ఒప్పుకోవాలి రెఫరెండమ్ పెట్టడానికి. వాళ్ళు అలా ప్లాన్ చేసుకోకుండా వాళ్ళ ఏరియా వాళ్ళు మాత్రమే పెట్టేసుకుని రెఫరెండమ్ చేసేసి మేము వీ వాంట్ బి పార్ట్ ఆఫ్, వీ వాంట్ టు సెపరేట్ ఫ్రమ్ స్పెయిన్ అని చెప్పి వచ్చారు. సో కెటలోనియం రెఫరెండమ్ అని చెప్పి అక్కడ చాలా గొడవలు జరగడం అవన్నీ జరిగాయి లాస్ట్ ఇయర్ 17-18 ఆ టైంలో జరిగాయి అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ప్లెబిసైట్. ప్లెబిసైట్ కూడా మనకి రెఫరెండమ్ లాంటిదే, కానీ ఎలాంటి విషయాల్లో జనరల్ గా యూస్ టు సాల్వ్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్. టెరిటోరియల్ డిస్ప్యూట్ ని సాల్వ్ చేయడానికి డైరెక్ట్ గా ప్రజల ఒపీనియన్ అడిగి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం. సో దీస్ 4 tools give more power to people in direct democracy, and Switzerland follows direct democracy.
ఇండియా డజన్ ఫాలో డైరెక్ట్ డెమోక్రసీ, ఇండియా ఫాలోస్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇందులో డౌట్ ఉంటే అడగండి, ఏ ఒక్క డౌట్ ఉన్నా అడగండి. సార్ ఎవ్రీ లా మేక్ చేయడానికి ప్రజల దగ్గరికి వెళ్తారా సార్ స్విట్జర్లాండ్ వాళ్ళు? డిపెండ్స్, దీస్ ఆర్ ద టూల్స్ అవైలబుల్. ఓకే, మేక్ నోట్స్. ఇప్పుడు ఇండియాలో ఇది చెయ్యాలన్న అవకాశం లేదు కదా. ఇన్ డైరెక్ట్ డెమోక్రసీ ఈ పాసిబిలిటీ ఉంది. అండ్ డెమోక్రసీ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. In direct democracy, the people exercise their supreme power directly. Supreme power directly. Full stop. Full stop akkaledu. Using four devices, namely ఈ 4 పేర్లు రాయండి. రెఫరెండం, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్. రెఫరెండం, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్. ఇప్పుడు ఒక్కొక్కటి సబ్ హెడింగ్స్ పెట్టుకోండి. రెఫరెండం. Referendum is a procedure. Referendum is a procedure whereby a proposed legislation is referred to the electorate. Electorate అంటే అర్థం ఏంటి? ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. is referred to the electorate for settlement by their votes. Second heading, initiative. Initiative is a method. By means of which the people can propose a bill to the legislature. For enactment. చట్టం చేయమని ప్రజలే బిల్ని ప్రపోజ్ చేయొచ్చు ఇనిషియేటివ్ లో. థర్డ్, రీకాల్. Recall is a method by which voters can remove a representative or an officer. Voters can remove a representative or an officer
before the expiry of his term. When he fails to discharge his duties properly. Discharge his duties properly. Next, plebiscite. Plebiscite. Plebiscite spelling చూసుకోండి. ఎస్ వస్తుంది. SCITE. Plebiscite. Plebiscite is a method of obtaining. Plebiscite is a method of obtaining the opinion of people, on any issue of public importance. On any issue of public importance. It is generally used to resolve the territorial disputes. The territorial disputes. Territorial disputes. Switzerland follows direct democracy. స్విట్జర్లాండ్ ఎలా జరుగుతుందంటే చూడండి. ఇన్ స్విట్జర్లాండ్ పీపుల్ ప్లే లార్జ్ పార్ట్ ఇన్ ఫెడరల్ పొలిటికల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఎలక్షన్స్ లో మరియు రెఫరెండమ్స్ లో ఓటు వేసే హక్కు వాళ్ళకు ఉంటుంది. సంవత్సరానికి 4 సార్లు అవకాశం ఇస్తారంట, ఎవ్రీ ఇయర్. ఓకే, సంవత్సరానికి 4 సార్లు అంటే 4 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఆ 4 సార్లు కూడా ఆన్ అండ్ యావరేజ్ 15 ప్రపోజల్స్ మీద ఓటింగ్ జరుగుతుంది. అంటే ఏ అయితే గవర్నమెంట్ ఏ చట్టాలు చేయాలనుకుంటుందో వాటన్నింటి మీద కూడా రెఫరెండమ్స్ నడుపుతారు ఇయర్లీ 4 times. సో ప్రజలందరూ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసి వాళ్ళు ప్రపోజల్ ముందుకు తీసుకెళ్లడం లేదా డిసైడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇనిషియేటివ్ అంటే ఏం చెప్పాము? చట్టం చేయడం, అంటే చట్టం బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పాను కదా, ప్రజలే పంపించి మీరు దీని మీద చట్టం చేయండి అని అడగడం. దానికి ఏం చేయాలంటే 1,00,000 మంది ఓటర్లు కలెక్ట్ చేయాలి. 1,00,000 మంది ఓటర్ల సంతకాలు కలెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక్కళ్ళు వెళ్ళిపోయి చేసేమంటే చేయలేం కదా, అది ఎక్కువ మంది ఒపీనియన్ అదే అని చెప్పి మినిమం 1,00,000 వాళ్ళ సపోర్ట్ ని, సిగ్నేచర్స్ ని కలెక్ట్ చేయాలి 18 months పీరియడ్ లో. సో దానికి అప్పుడు ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. ఓకే, మీకు ఒక ఇమేజ్ పెడతాను గ్రూప్ లో, చూడండి.
లుక్ ఎట్ ఇట్. మీకు ఒక గ్రూప్ పెట్టాను, స్విట్జర్లాండ్ లో ఏం జరుగుతుందని అడిగారు కదా, సో దానికి సంబంధించి ఒక చిన్న ఇమేజ్ దొరికింది, చూడండి. యూ విల్ హ్యావ్ సమ్ ఐడియా. సో దీస్ ఆర్ ద టూల్స్. ప్రొసీజర్స్ అన్ని వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. రీకాల్ ఎలా వాడాలి, ప్లెబిసైట్ ఎలా వాడాలి, ఇనిషియేటివ్ ఎలా వాడాలి, రెఫరెండం ఎలా వాడాలి, ర్యాండమ్ గా కాదు. సో దే హ్యావ్ ఇట్స్ ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. నౌ కమ్స్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇప్పుడు ఈ స్విట్జర్లాండ్ ఏం జరుగుతుంది అనేది మీరు రాయక్కల, జస్ట్ ఫర్ యువర్ ఎడిషనల్ రీడింగ్, అది మీ గ్రూప్ లో పెట్టాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇండియాలో ఏం జరుగుతుంది బేసికల్ గా? ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండైరెక్ట్ డెమోక్రసీలో ఏమవుతుందంటే ప్రజలు, సో పీపుల్ ఏం చేస్తారు, ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే నాయకులను ఎన్నుకుంటారు. వీళ్ళు ఓట్ చేసి ఈ నాయకులను అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. సో వీళ్ళు పీపుల్, వీళ్ళెవరు? రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. నాయకులని కాదు అక్కడ, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. సో మన ఇండియాలో ఏం చేస్తామంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ రిప్రజెంటేటివ్స్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మన కాన్స్టిట్యూషన్ ప్రకారం దాని అర్థం ఏంటి? మా ప్రజల తరపున నేనున్నాను, వాళ్ళందరూ రాలేదు కాబట్టి వాళ్ళకి రిప్రజెంటేటివ్ గా నేను లా మేకింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనేది రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ప్రతిసారి వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం కష్టమని ఇలా ఈ ప్రొసీజర్ ద్వారా రావడం అనేది రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, విచ్ ఈస్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇది ఇండియాలో జరుగుతుంది. ఇందులో ఏ చట్టం చేయాలన్నా ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకులు పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో కూడా డెమోక్రసీయే, ప్రజలు అనేది ఇన్వాల్వ్ అయ్యారు, డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా. అలా ఇన్వాల్వ్ అవడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమవుతుందా? రాయండి. ఇన్ ఇండైరెక్ట్ డెమోక్రసీ, the representatives elected by the people exercise the supreme power and thus carry on the government and make laws. And hence this type of democracy is called representative form of democracy. Representative form of democracy. And this itself is again of two types. Representative form మళ్ళీ రెండు రకాలు. ఒకటి ప్రెసిడెన్షియల్, రెండవది పార్లమెంటరీ. సో ప్రెసిడెన్షియల్ ఫామ్ ఒకటి, పార్లమెంటరీ ఫామ్ ఒకటి. ప్రెసిడెన్షియల్ కి పార్లమెంటరీ ఫామ్ కి డిఫరెన్స్ తెలుసా మీకు? సార్ ప్రెసిడెన్షియల్ లో లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ డిఫరెంట్ గా ఉంటాయి సార్. ఎగ్జాక్ట్లీ. అండ్ పార్లమెంటరీలో రెండు కలిసి ఉంటాయి. అంటే సో ఎగ్జిక్యూటివ్ ఇస్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. సో ఇది మొత్తం లెజిస్లేచర్ అయితే, అండ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. వెరాజ్ ఇన్ దిస్ కేస్ executive and legislature are completely separated. That is the prime difference between parliamentary form of democracy and presidential form of democracy. India follows parliamentary form of democracy, which is sourced from Britain. British లో parliamentary form of democracy ఉంటుంది, ఇండియా అది తీసుకుంది. US లో presidential form of democracy ఉంది. India follows parliamentary form of democracy, where executive is elected out of elected legislatures నుండి ఎగ్జిక్యూటివ్ వస్తుంది. మీకు ఇంట్రొడక్షన్ క్లాస్ లో డీటెయిల్డ్ గా చెప్పాను, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఈ చార్ట్ వేసుకోండి, అలాగా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. మనకి ఇండియాలో ఏం జరుగుతుంది చూడండి. సో లెట్స్ సే దీస్ ఆర్ పీపుల్,
సో ప్రజలందరూ కూడా ఓట్లు వేస్తారు. సో ఓట్లు వేసి ఏం చేస్తారు, వాళ్ళు ఎన్నుకుంటారు. ఎవరిని? నాయకులను ఎన్నుకుంటారు. సో వీళ్ళందరూ ఎవరు? ఎన్నుకోబడ్డ వాళ్ళు, రిప్రజెంటేటివ్స్ అన్నమాట. ఈ రిప్రజెంటేటివ్స్ లో మళ్ళీ కొంతమంది మాత్రమే, ఓన్లీ కొంతమంది మాత్రమే ఎగ్జిక్యూటివ్ లోకి వెళ్తారు. ఇప్పుడు చూడండి, వీళ్ళెవరు? ప్రజలు. వీళ్ళెవరు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. అండ్ వీళ్ళెవరు? వీళ్ళలో మళ్ళీ కొంతమంది ప్రభుత్వంలోకి చేర్చబడతారు, ఎగ్జిక్యూటివ్. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ దిస్ ఈజ్ ఎలక్టోరేట్. ఇలా మీరు 3 టైర్ ఆర్కిటెక్చర్ లాగా రాసుకోండి. మొత్తం ఎలక్టోరేట్ అంటే వీళ్ళందరూ ఓటు వేసిన ప్రజలు. వీళ్ళలో అంటే వీళ్ళు ఓటు వేసిన తర్వాత ఎవరెవరైతే పోటీ చేశారో అందులో కొంతమంది దే విల్ బి పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. వాళ్ళందరికీ కూడా చట్టం చేసే అధికారం వస్తుంది. వన్స్ యూ బికమ్ ఎన్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే, వాట్ ఈజ్ యువర్ రోల్? ఎవరైనా చెప్పగలరా? ఎంపీ ఆర్ ఎమ్మెల్యే రోల్ ఏంటి? ఎవరైనా చెప్పండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎన్ ఎంపీ ఆర్ ఎన్ ఎమ్మెల్యే? చేయడం సార్, బిల్స్ ని లాస్ట్ గా మార్చడం సార్, అంతే కదా సార్. ఓటు ఒకటే సింపుల్ గా చెప్పాలంటే ఒకటే, లా మేకింగ్. ఒకే వర్డ్, లా మేకింగ్ అని చెప్పాలి. ఎంపీ ఆర్ ఎమ్మెల్యే యొక్క పర్పస్ ఏంటి? లా మేకింగ్. ఎప్పుడు కూడా మీకు కాన్స్టిట్యూషన్ పరంగా ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎన్ ఎమ్మెల్యే అంటే మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం అనకూడదు. అభివృద్ధి చేసే అధికారం ఎమ్మెల్యేకి లేదు. అభివృద్ధి చేసే అధికారం ఎవరికి ఉంది? ఎగ్జిక్యూటివ్కి ఉంది. ఎమ్మెల్యే పర్ సే ఈజ్ నాట్ ఎగ్జిక్యూటివ్. ఎమ్మెల్యే ఎగ్జిక్యూటివ్లోకి ఎప్పుడు వెళ్తాడు? ఇఫ్ హీ బికమ్స్ అ మినిస్టర్. A minister is part of executive, is part of the government, is part of the governance, is part of the government. And district collector is part of executive. Mandal revenue officer is part of executive. Your local SI is part of executive. Your local CA is part of executive. Local constable is part of executive. Tahsildar is executive. Sachivalayam employee is executive. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న వాళ్ళు మనం ఎగ్జిక్యూటివ్స్ అంటాం. ఎగ్జిక్యూటివ్ దట్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ఎమ్మెల్యే ఎగ్జిక్యూటివ్ కాదు. ఎమ్మెల్యే ఎగ్జిక్యూటివ్ ఎప్పుడు అవుతాడు? ఓన్లీ ఇఫ్ హీ బికమ్స్ మినిస్టర్. మినిస్టర్ ప్రభుత్వంలో భాగం కదా. మినిస్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్, నాట్ యువర్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ రైజింగ్ ద కన్సర్న్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ది లెజిస్లేచర్. మినిస్టర్ అంటే అర్థం అదే కదా, క్యాబినెట్ అంటే. మన కన్సర్న్స్ ని చట్టసభల్లో రైజ్ చేయడానికి ఎమ్మెల్యే ఉపయోగపడతారు. మన యొక్క ఇష్యూస్ ని, ఫలానా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ ఈ చట్టం, సో ఈ చట్టం చేయండి అని ప్రపోజల్ పెట్టే అధికారం ఎంపీకి ఉంటుంది. ప్రాబ్లమ్స్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అధికారం వాళ్ళకు ఉంటుంది. దే హ్యావ్ వాయిస్. డెమోక్రసీ కదా, ప్రజల తరపున గొంతుకు వినిపించాలి కదా చట్టసభల్లో. అందుకోసం ఎమ్మెల్యేస్. మంత్రులు పని చేయకపోతే వాళ్ళు నిలదీసే అధికారం ఎమ్మెల్యేస్కి ఉంటుంది, ఎంపీస్కి ఉంటుంది. ఇఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ, ది లెజిస్లేచర్ కెన్ వాళ్ళు అడగొచ్చు, నిలదీయొచ్చు. బికాస్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండియా ఈజ్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. బాధ్యులై ఉండాలి. ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు డూ యు ఆర్ ఆన్సరబుల్ టు పార్లమెంట్. ఫర్ ఎవ్రీ రూపీ దట్ గవర్నమెంట్ ఇంటెండ్స్ టు స్పెండ్, ఇట్ హ్యాస్ టు టేక్ ద అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్. బడ్జెట్ అంటే అర్థం ఏంటి మరి? బడ్జెట్ అప్రూవల్ లేకుండా ముందుకు వెళ్ళలేరు కదా. ప్రతి రూపాయి ఖర్చు పెట్టాల్సింది కూడా పార్లమెంట్ అప్రూవల్ తీసుకునే స్పెండ్ చేయాలి. In that way, executive is directly responsible to legislature. So this bonding, this relation between executive and legislature is extremely important for you to understand Indian democracy. Is it clear or do you have any doubts? Ee bomma kuda veskondi. ఫస్ట్ క్లాస్ వినని వాళ్ళకి మళ్ళీ ఒకసారి చూసుకోండి. దెర్ ఆర్ 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్
జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటే చట్టసభలు. లెజిస్లేచర్ అంటే అర్థం ఏంటి? లా మేకింగ్. వాళ్ళ పని ఏంటి? లా మేకింగ్. ఇంట్రొడక్షన్ క్లాస్ వినండి మళ్ళీ. ఎగ్జిక్యూటివ్ పని ఏంటి? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్. వీళ్ళు చేసే చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం. జ్యుడిషియరీ పని ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈ చట్టాలను ప్రొటెక్ట్ చేయడం. అంటే చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, తర్వాత డిస్ప్యూట్ రెజల్యూషన్. ఎవరెవరికి మధ్య ఇష్యూస్ వస్తే ఆ డిస్ప్యూట్ రిజాల్వ్ చేయడం. అర్థమైందా? 3 ఆర్గన్స్. అందులో ఇండియాలో దిస్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లెజిస్లేచర్. ఎందుకంటే మీరు ఎందుకు ఈ మాట మళ్ళీ మళ్ళీ అంటున్నాను చూడండి. ఇప్పుడు నరేంద్ర మోదీని మనం ప్రధానమంత్రిగా ఎన్నుకున్నామా? ఎంపీగా ఎన్నుకున్నామా? ఎంపీగా ఎన్నుకున్నాం. ప్రధానమంత్రిగా మనం ఎన్నుకోలే, బీజేపీ ఎన్నుకుంది. మనం అందరికీ ఓట్లు వేసాం. అంటే ఆయన బీజేపీ చేస్తుందని తెలుసు కాబట్టి చేసాం. కానీ బీజేపీ ఆయన మానేసి వేరే వాళ్ళని పెడితే మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం. మనం ఓన్లీ ఎంపీలు మాత్రమే ఎన్నుకుంటాము. ఎన్నుకున్న తర్వాత ఎవరికైతే మెజారిటీ వస్తుందో ఆ మెజారిటీ వచ్చిన పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రపతి పిలుస్తారు. రాష్ట్రపతి పిలిస్తే ఆ పార్టీ పెద్దలందరూ కూడా ఫస్ట్ ఏం చేస్తారో తెలుసా? ఓన్లీ ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ ని ఎన్నుకుంటారు. మినిస్ట్రీ అంతా ఎన్నుకోరు, ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ గెలిచింది, నరేంద్ర మోదీ గారిని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత అప్పుడు ఏమవుతుంది? రాష్ట్రపతి నరేంద్ర మోదీకి అడుగుతారు, ప్లీజ్ ఫార్మ్ యువర్ ఓన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అప్పుడు మోదీ తనకు ఎవరెవరు మినిస్టర్స్ కావాలో తను సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రాష్ట్రపతి గారికి చెప్తారు, రాష్ట్రపతి వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఇది స్టోరీ ఎలా వెళ్తుంది కదా. అంటే బిఫోర్ బికమింగ్ ప్రైమ్ మినిస్టర్, దట్ మీన్స్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, మోదీ హ్యాస్ టు బికమ్ రిప్రజెంటేటివ్ ఫస్ట్. రిప్రజెంటేటివ్ అంటే ఎంపీ అవ్వాలి ఫస్ట్. ఎంపీల నుండే మంత్రులు, ప్రధానమంత్రులు వస్తారు. యుఎస్ లో అలా కాదు. ప్రెసిడెంట్ కి పార్లమెంట్ కి, అక్కడ పార్లమెంట్ కాదు కాంగ్రెస్ అంటారు, సంబంధం లేదు. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ సెపరేట్ గా జరుగుతాయి, సెనేటర్స్ కి ఎలక్షన్ సెపరేట్ గా జరుగుతాయి. సో దేని పని దాంది. ఆ రెండింటికి ఇంటర్ లింకేజెస్, వాళ్ళ కాన్స్టిట్యూషన్ మనకు తెలియదు కాబట్టి వేరే రకంగా ఉంటుంది. అంటే సెనేట్ నుంచి, యుఎస్ కాంగ్రెస్ నుంచి అధ్యక్షుడు ఎన్నుకోబడ్డాడు. అధ్యక్షుడికి ఎన్నికలు సెపరేట్ గా జరుగుతాయి. ఇన్ఫాక్ట్ ప్రెసిడెంట్ గా డైరెక్ట్ గా ఎలక్షన్స్ జరుగుతాయి. అక్కడ మన ఇండియాలో జరగవు, డైరెక్ట్ గా జరగవు, ఇండైరెక్ట్ గా జరుగుతాయి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే రైట్. ఈ బొమ్మ వేసేసుకోండి నీట్గా. ఇది కూడా వేసుకోండి. ఐ వాంట్ యూ టు క్లియర్లీ అండర్స్టాండ్ దీస్ డయాగ్రామ్స్. ఇవి మీకు క్రిస్టల్ క్లియర్ గా తెలియాలి. రైట్. Indian Constitution, the Indian Constitution provides for representative parliamentary democracy. రిప్రజెంటేటివ్ లో మళ్ళీ 2 రకాలు. అందులో ఇండియా ప్రొవైడ్ చేసేది ఏంటి? పార్లమెంటరీ డెమోక్రసీ. సో అక్కడ ఏం చేస్తారంటే కింద ఫీచర్స్ అని రాయండి. అంటే ఇండియన్ డెమోక్రసీ యొక్క ఫీచర్స్ ఏంటి, ఒక్కొక్క పాయింట్ చెప్తాను, దాని మీనింగ్ ఏంటో కూడా మీకు చెప్తాను. ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. ఫస్ట్ పాయింట్, ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. దీని మీనింగ్ మీకు చెప్పాను. ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్. Second point, periodic elections. ఓకే, పీరియాడిక్ ఎలక్షన్స్ వల్ల ఉపయోగం ఏంటో చెప్పండి. దాన్ని సెపరేట్ గా ఒక ఫీచర్ గా ఎందుకు చెప్తున్నాం? అదొక ఇంపార్టెంట్ ఫీచర్ గా ఎందుకు చెప్తున్నాం? థింక్ అబౌట్ ఇట్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పీరియాడిక్ ఎలక్షన్స్?
లేకుంటే మొనార్కీ అయిపోయింది కదా సార్ అదంతా. మళ్ళీ మొనార్కీ అయిపోతుంది. మరి డెమోక్రసీకి రాజకీయానికి డిఫరెన్స్. నువ్వు ఇప్పుడు ఎలక్షన్ ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం. విపరీతమైన మెజారిటీతో మనం ఎవరినైనా ఎన్నుకుంటే ఆ నాయకులు ఎలా బిహేవ్ చేస్తున్నారు? రాజుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. వీఆర్ సీయింగ్ ఇట్ ఆల్రెడీ ఇన్ ద సొసైటీ. డెమోక్రాటిక్ లీడర్స్ లా కాకుండా మెజారిటీలు ఎక్కువైపోయేసరికి ఏమవుతుందంటే మనకి విపరీతమైన ప్రజాబలం ఉంది అని ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. కొంచెం భయం ఉండాలి. ప్రజలు ఎలా చేస్తారు, ఏం చేస్తారు. ఆ భయం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని పనులు కూడా ఆలోచించి దీనివల్ల ఏం రిపర్కషన్స్ ఉంటాయి, కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటాయో అని ఆలోచించి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే విపరీతమైన సపోర్ట్ ప్రజల నుంచి వస్తుందో అది ఒక రకంగా ఏమవుతుంది, రాచరిక ఆలోచన వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇండియాలో పీరియాడిక్ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. పీరియాడిక్ ఎలక్షన్స్ లేకపోతే ఏమవుతుంది, రాచరికం అయిపోతుంది. మనకి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అవుతాయి అంటే ఒక రకంగా ఉంటారు. ఒక్కసారి ఎలక్షన్స్ ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు బతుకున్నంత కాలం నువ్వే నాయకుడు అంటే ఇంకోలా వస్తుంది ప్రవర్తన. సో పీరియాడిక్ ఎలక్షన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. డెమోక్రసీ మీనింగ్ ఏంటి? పాపులర్ సోవరెనిటీ, డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సోవరెనిటీ. డాక్ట్రిన్ ఆఫ్ పాపులర్ సోవరెనిటీ అంటే సుప్రీం పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్. ప్రజల చేతిలో పవర్ ఉండాలంటే ఫస్ట్ నాయకుల యొక్క పిలక ప్రజల చేతుల్లో ఉండాలి. పిలక ప్రజల చేతుల్లో ఉండాలంటే వాళ్ళకున్న ఒకే ఒక ఆయుధం ఏంటి? ఓటు. మరి ఓటు వేసే హక్కు కల్పించేది, అవకాశాన్ని కల్పించేది ఎలక్షన్. అందుకే పీరియాడిక్ ఎలక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్, రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా రూల్ ఆఫ్ లా డెమోక్రసీకి ఎందుకు ఇంపార్టెంట్? పాయింట్ చెప్పేసి మీకు మెమరైజ్ చేయమని నేను చెప్పను. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఫీచర్. ట్రై టు లింక్ ఇట్ టు డెమోక్రసీ. చెప్పండి, హౌ ఈజ్ ఇట్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫీచర్ ఆఫ్ డెమోక్రసీ? నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా, లేకపోతే ప్రజల హక్కులను ఉల్లంఘిస్తున్నాయా లేదా, వాటిని కట్టడి చేసేందుకు ఉండాలి కదా. చూసారా, మళ్ళీ చూడండి, ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కదా. మేము ఆల్రెడీ ప్రజాబలంతో ఎన్నుకోబడ్డాం, మేము ఏదన్నా చేస్తాం. చాలా మంది అదే మనకి అసెంబ్లీలో, పార్లమెంట్ లో మాట్లాడుతుంటారు, మాకు ప్రజలు ఎన్నుకున్నారు కరెక్టే. దట్ డజంట్ మీన్ లైసెన్స్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. యూ స్టిల్ హ్యావ్ టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్. యూ స్టిల్ హ్యావ్ టు అబైడ్ బై ద లా. నోబడీ ఈజ్ అబౌవ్ లా అనేది ఇంపార్టెంట్. నోబడీ ఈజ్ అబౌవ్ లా. చట్టం ముందు అందరూ సమానులు అనేది ఒకటి. అండ్ నో వన్ ఈజ్ అబౌవ్ లా. ఎవరు కూడా చట్టానికి మించిన వాళ్ళు కాదు. అంటే the fact that you are elected by the people doesn't give you license to do whatever you want. All your decisions have to abide by the constitution and in accordance with rule of law. అది లేదనుకోండి మళ్ళీ డెమోక్రసీకి మీనింగ్ లేదు. ఎందుకంటే ప్రజలకు ఇంకేం పవర్ ఉంటుంది? వాళ్ళకి లైసెన్స్ వచ్చేస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి అనేది కరెక్టే. అయినప్పుడు కూడా 5 సంవత్సరాల్లో నచ్చినట్టు చేసుకునే అధికారం వచ్చేస్తుంది కదా. అప్పుడు మళ్ళీ రాచరికపు ఛాయలు వస్తాయి కదా. So they cannot do whatever they want. They have to abide by the rule of law. Whatever they do should be in accordance with the rule of law. Is it clear? Yeah, it has to be intra vires. Exactly. Within the constitution. అర్థమవుతుందా? మీకు అదే చెప్తున్నాను. మీరు ఓన్ గా చాలా మంది ఓన్ గా ఎన్సీఆర్టీస్ చదివినప్పుడు కానీ, ఓన్ గా లక్ష్మీకాంత్ చదివినప్పుడు కానీ ఈ ఎక్స్ట్రా థింకింగ్ అనేది మీకు రాదు. అక్కడ రూల్ ఆఫ్ లా అని కనిపిస్తుంది. దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలో మీకు తెలియదు. ఓన్ రీడింగ్ కి ఇక్కడ వినడానికి డిఫరెన్స్ అదే. ఆర్ యూ గెటింగ్ ఇట్? అందరూ రెస్పాండ్ అవ్వండి. సురేఖ, సంధ్య, సాయిరామ్, కవిత, కావ్య. Yes, sir. Yes, sir. Fine. So next find independence of judiciary. Independence of judiciary. Independence of judiciary. ఇదేంటి లింక్? ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి డెమోక్రసీకి లింక్ ఏంటి? థింక్ చేయండి. థింక్ చేసి చెప్పండి. చాలా సార్లు బిట్ వచ్చింది తెలుసా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అంటారు. అందులో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అని వస్తుంది. మనకి మామూలుగా లింక్ అర్థం కాదు. జ్యుడిషియరీకి డెమోక్రసీకి ఏంటి లింక్? దట్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి డెమోక్రసీకి లింక్ ఏంటి? ఇప్పుడు రూల్ ఆఫ్ లా అంటే పోనీ అది కూడా
ఎంతో కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ ఏంటది, మనకి ఫస్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటారు, పెట్టేస్తాం, అది కరెక్టే అని పెడతాం. ఓకే, తర్వాత మనకి పీరియాడిక్ ఎలక్షన్స్ అంటారు, కరెక్ట్ అంటాం. పార్లమెంటరీ ఫామ్ అంటాం, పెట్టేస్తాం. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటాం, మనకి ఎక్కడ సింక్ అవ్వదు, వెంటనే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి డెమోక్రసీకి ఏంటి సంబంధం? ట్రై టు ఎస్టాబ్లిష్ ద లింక్, థింక్. న్యాయశాఖ స్వయం ప్రతిపత్తి లేకపోతే రూల్ ఆఫ్ లా అబాలిష్ అవుతుంది. అదే దాన్ని ఎవరు పట్టించుకోరు కదా సార్. జడ్జిలు మార్చేస్తారు, లాయర్లని అనుగుణంగా చేసుకుంటారు. ఇఫ్ ద ఎగ్జిక్యూటివ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ జ్యుడిషియరీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఇష్టం వచ్చినట్టు చేయగలిగితే, దెన్ అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం, చట్ట పరిధిలో ఉండాలని. మరి చట్టానికి ఉల్లంఘన జరిగినప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్తారు? దే విల్ గో టు జ్యుడిషియరీ. అప్పుడు జ్యుడిషియరీకి ఇండిపెండెన్స్ లేదనుకోండి, ఏం జరుగుతుంది? ఆ చట్టాన్ని అవి ఎలా కాపాడతాయి? దే కెనాట్ ప్రొటెక్ట్ ది లా అన్లెస్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్, అన్లెస్ దే ఆర్ ఇండిపెండెంట్. అందుకే మీ జడ్జిల అపాయింట్మెంట్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ అన్నీ కూడా సుప్రీంకోర్టు పరిధిలోనే జరుగుతాయి. దే హ్యావ్ కొలీజియం సిస్టమ్, వాళ్ళ సిస్టమ్స్ వాళ్ళకు ఉంటాయి. అన్నింటిలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఎగ్జిక్యూటివ్ హ్యాస్ నో బిజినెస్ ఇన్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు జ్యుడిషియరీ. సో ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అర్థమవుతుందా? అది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అర్థమైంది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి డెమోక్రసీకి లింక్ ఏంటో? ఇందాక రూల్ ఆఫ్ లా నేర్చుకున్నాం. మరి రూల్ ఆఫ్ లా ప్రొటెక్ట్ అవుతుందో లేదో, అది కరెక్ట్గా అవుతుందో లేదో చూసేది ఎవరు? జ్యుడిషియరీయే కదా. జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటి? చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ అలా అనుకోండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారం ఇచ్చారనుకోండి, మరి ఇంకేముంది? చేయలేం. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ రాసుకున్నారా? అది రాసేయండి. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఫస్ట్ వచ్చే పదం ఇదే, మీకు ముందు చెప్పడం మర్చిపోయినట్టున్నాను. అందరికీ ఓటు వేసే హక్కు, యూనివర్సల్. రేస్ లేదు, జెండర్ లేదు, కాస్ట్ లేదు, రైట్, రక్తం లేదు, రూపు లేదు, ఏమీ లేదు, మతం లేదు, అందరికీ యూనివర్సల్, సార్వత్రిక వయోజన అడల్ట్, సార్వత్రిక వయోజన ఫ్రాంచైజ్ అంటే రైట్ టు ఓట్. ఫ్రాంచైజ్ అంటే మీనింగ్ ఏంటి? రైట్ టు ఓట్. ఇది లేకుండా ఇంకేం డెమోక్రసీ? ఓటు వేసే హక్కు ఉండాలి కదా ఫస్ట్. ఎంత డెవలప్ అయ్యి డైరెక్ట్ డెమోక్రసీ ఉన్న స్విట్జర్లాండ్ లో 1971 వరకు కూడా ఉమెన్ కి ఓటు వేసే హక్కు లేదు. ఇండియాలో ఫ్రమ్ డే 1 ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్, అందరికీ కూడా హ్యాస్ రైట్ టు ఓట్. ఈ పరంగా ఇండియా ప్రపంచానికే పాఠాలు నేర్పింది డెమోక్రసీ పరంగా. సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సార్ గవర్నమెంట్ జ్యుడిషియరీ చెప్పినా కానీ వినపోతే ఏమైంది సార్? వినకపోతేనా? జ్యుడిషియరీ చెప్పినా వినకపోతే అంటే ఏమవుతుంది? మళ్ళీ అది ఫర్దర్ కేసు అవుతుంది. ఫస్ట్ ఆఫీసర్ ఉంటాడుగా, వాళ్ళని అరెస్ట్ చేయమని పోలీసులు డైరెక్ట్ చేయొచ్చు. గవర్నర్ రాజ్యాంగానికి ఉల్లంఘన జరుగుతుంది, ప్రభుత్వానికి ఉల్లంఘన ఉల్లంఘన జరిగింది కాబట్టి బర్తరఫ్ చేసే అధికారం గవర్నమెంట్, గవర్నర్ కదా. వినకపోయే కాన్సెప్ట్ లేదు అసలు. వినాలి అంటే వినకపోయినా సరే విత్ ఇన్ ద రూల్స్, ఏవో కొన్ని ఏమంటారు, కొన్ని కొన్ని రూల్స్ అవి గవర్నమెంట్ కొంచెం చిన్న చిన్న లూప్ హోల్స్ వాడి డిలే చేస్తూ ఉంటది, అవి జరుగుతూ ఉంటాయి. అదే పనిగా వెనకపోవడం అంటే ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి నోటీసులు వెళ్తాయి, రమ్మంటది, వెళ్ళి మాట్లాడాలిగా, సమాధానం చెప్పుకోవాలి కదా. ఏమని చెప్తారు? ఎన్నాలని చెప్తారు? వినము అని చెప్పలేరుగా, ఏవో ఒకటి ఎక్సెప్షన్స్ ఇస్తూ ఏవో కారణాలు చెప్తూ ఉంటారు.
ఓకే, ఇట్ కెన్ ఇన్ఫాక్ట్ డైరెక్ట్ గా చెప్పొచ్చు అప్పుడు వీళ్ళ పరిపాలన రాజ్యాంగబద్ధంగా లేదు, బర్తరఫ్ చేయడం రికమెండ్ చేయొచ్చు సుప్రీంకోర్టు లాంటిది ఒక స్టేట్ గవర్నమెంట్ గురించి రికమెండ్ చేసింది అంటే రాష్ట్రపతి ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారు దాని మీద నేషనల్ వైడ్ డిబేట్ జరుగుతుంది. ఇవి థియరిటికల్ జరగవు, ప్రాక్టికల్ గా అంత స్థాయికి ఎవరు వెళ్ళరు. వెళ్తే ఆటోమేటిక్ గా రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది, డౌట్ లేదు అందులో. అధికారం ఉంది కదా, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అధికారం ఉంటుంది, కంప్లీట్ గా చేసేసి ఇంకా ప్రెసిడెంట్స్ రూల్ తీసుకొస్తారు. ఓకే, మీకు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీలోనే కనిపిస్తుంది ఆబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజెస్. అంటే ఎవరికి కూడా సెపరేట్ గా నేను డబ్బున్న వాడిని అని చెప్పి నాకు 2 ఓట్లు ఇవ్వరు, అందరికీ ఒకటే ఓటు, అందరి ఓటుకి ఒకటే విలువ. నేను హయ్యర్ కాస్ట్ కి చెందిన వాడిని అని చెప్పి నాకు 2 ఓట్లు ఇవ్వరు, నా ఓటుకున్న విలువ మారిపోదు. ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ. Next, republic. So tell me the meaning of republic. ప్రెసిడెంట్ ని డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఎన్నుకోబడితే అది రిపబ్లిక్. ఓకే, దేశాధినేత యొక్క అధికారం ప్రజల చేతుల నుంచి వస్తే దాని రిపబ్లిక్ అంటారు. ఓకే, okay, fine. The term republic in our preamble indicates that India has an elected head called the president. Has an elected head called the president. India lo elected indirectly for a period of 5 years. ఇది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ కూడా ఉంది రిపబ్లిక్. తర్వాత రండి. ఇట్ ఆల్సో మీన్స్ absence of any privileged class. Absence of any privileged class. ఇక్కడే మీరు రాసుకోవాలి, ప్రివిలేజ్డ్ క్లాస్ ఉండరు అని అర్థం. అంటే ఎవరు కూడా ఎవరికంటే గొప్ప వాళ్ళు కాదు అని. అందుకనే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ పబ్లిక్ ఆఫీసర్స్, ఇందులోనే రాసుకోండి, ఆల్ పబ్లిక్ ఆఫీసర్స్ are open to every citizen without discrimination. ఓపెన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ రిక్రూట్మెంట్ పరంగా చెప్తున్నాను. అది మీ బ్రాకెట్ లో రాసుకోండి. పబ్లిక్ రిక్రూట్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కి రిక్రూట్మెంట్ జరిగినప్పుడు మా నాన్న కలెక్టర్, నేను కలెక్టర్ అయిపోవచ్చా? అయ్యొచ్చు. నువ్వు కూడా సివిల్స్ రాసి మీ నాన్నలాగే కష్టపడి జాబ్ తెచ్చుకొని ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వచ్చు. అంతేగాని మా నాన్న కలెక్టర్ కదా అని చెప్పి నేను కలెక్టర్ అవుతాను అంటే అవ్వదు. మా నాన్న రాజు, ఇప్పుడు నేను రాజు అయిపోతాను, అవుతుందా? డెమోక్రసీలో అవ్వదు, రిపబ్లిక్ లో అవ్వదు.
ఏ ప్రభుత్వ ఎంప్లాయీ కొడుకైనా సరే మళ్ళీ ప్రభుత్వ ఎంప్లాయీని అయిపోతాను వెంటనే అంటే అవ్వదు. కొన్ని రూల్స్ ఉంటాయి. ఎక్సెప్షనల్ కేసెస్ లో చనిపోయారు అన్నప్పుడు కొంచెం ఏవో మినిమం క్వాలిఫికేషన్స్ అయినప్పుడు అది వేరు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఈ రీజన్ అనేది నీకు డైరెక్ట్ గా ఇవ్వదు, నీకు అధికారాన్ని వచ్చే అవకాశాన్ని ఇవ్వదు. సో మీకు చాలా సార్లు మీకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఇలా అడుగుతారు, ఇండియా ఇస్ రిపబ్లిక్ బికాజ్, ఇలాగే వస్తుంది క్వశ్చన్, ఇండియా ఇస్ రిపబ్లిక్ బికాజ్ పాయింట్ నెంబర్ 1, head of the nation, that is president, is elected indirectly. Number 2, recruitment to all public offices is based on merit and not based on privileged class. సోషల్ ఆర్డర్ బట్టి కానీ ప్రివిలేజ్ క్లాస్ ఉన్నారు కానీ ఒకరు ఎక్కువ అని తక్కువ అని దాన్ని బట్టి కాదు, మెరిట్ బట్టి ఎగ్జామ్ బట్టే జరుగుతుంది అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ బోత్ 1 and 2, ఆన్సర్ 1 and 2 రెండు పెట్టాలి. ఈ రెండు కూడా ఇండియా రిపబ్లిక్ అనే దాన్ని ఇండికేట్ చేస్తున్నాయి. అంటే ఒక్క దేశ అధినేత పొజిషనే కాదు, ఇప్పుడు దేశాధినేత రామ్నాథ్ కోవింద్ ఉన్నారు, 1 year తర్వాత 5 years తర్వాత ఆయన కొడుకు వచ్చి ప్రెసిడెంట్ అవ్వచ్చా? అవ్వకూడదు. సిమిలర్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కొడుకు వచ్చి మళ్ళీ ఐఏఎస్ అయిపోవచ్చా? జస్ట్ బికాస్ ఈజ్ సన్ ఆఫ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ అవరు. రాష్ట్రపతి పదవే కాదు, ఏ పదవికైనా, ప్రభుత్వానికి సంబంధించిన ఏ పదవి అయినా సరే అది మళ్ళీ మెరిట్ ద్వారా లేదా వేరే ప్రొసీజర్ ద్వారా జరగాలి తప్పితే డైరెక్ట్ గా ఒకళ్ళ అబ్బాయి అని చెప్పి ఒక కుటుంబం నుంచి వచ్చారని చెప్పి అవ్వకూడదు. దట్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిపబ్లిక్. అందుకే మీకు ఎప్పుడు కూడా ఇండియా became independent in 1947, but it became republic only from 26th January 1950. That was the reason it's called Republic Day. ఆ రోజు నుంచి ఇండియా రిపబ్లిక్ అయింది, అంతవరకు రిపబ్లిక్ అవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు వరకు ఇండియాకి ఎలక్టెడ్ హెడ్ లేరు, ఇండియా నుంచి ఎలక్టెడ్ హెడ్ లేరు. ఎలక్టెడ్ హెడ్ ఎవరు? బయట వాళ్ళు ఉన్నారు. అది మనం ఎంచుకుని, అది ఎలక్టెడ్ కాదు కదా, మొనార్కీ. ఎందుకు? అక్కడ ఎవరు? బ్రిటిష్ క్వీన్. బ్రిటిష్ క్వీన్ అనేది హెరిడిటరీ పొజిషన్, వారసత్వంగా వస్తుంది. బ్రిటిష్ ఈజ్ ఎ క్లాసిక్, బ్రిటన్ గవర్నమెంట్ ఈజ్ ఎ క్లాసిక్ కేస్. ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ రిపబ్లిక్. డెమోక్రసీ ఎందుకు? అక్కడ పరిపాలనా యంత్రాంగం అంతా కూడా ప్రజలచే ఎన్నుకోబడిన వాళ్ళే, ప్రైమ్ మినిస్టర్, ఎంపీస్ అందరూ కూడా మనలాగే పార్లమెంట్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ హెడ్ ఆఫ్ ద నేషన్ ఈజ్ నాట్ ఎలక్టెడ్, హెరిడిటరీ. అది హెడ్ ఆఫ్ ద నేషన్ హెరిడిటరీ కాబట్టి అది రిపబ్లిక్ కాదు, మొనార్కీ. రాసుకోండి, ఆ విషయం కూడా రాయండి. బ్రిటన్ ఈజ్ ఎ డెమోక్రసీ, ఈజ్ ఎ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ అని రాయండి. బ్రిటన్ ఈజ్ ఎ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ but it's not a republic. But it's not a republic. Because the head of the state బ్రాకెట్ లో కింగ్ ఆర్ క్వీన్ enjoys a hereditary position, hereditary వారసత్వంగా, hereditary position. That means he or she comes into office through descent. DESCENT. So it is a monarchy. US and India, the United States and India
On the other hand, are democratic republics. Democratic republics. అర్థమైందా? డెమోక్రసీ అండ్ రిపబ్లిక్. So next important concept, justice. Do you know the meaning of justice? న్యాయం. Preamble lo meaning. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. ఇంకొంచెం డీపర్ మీనింగ్ ఉంది. మీరు చెప్పింది కరెక్టే. Justice as such has much deeper meaning. డెఫినేషన్ చెప్తాను, తర్వాత మీనింగ్ చెప్తాను. ఫస్ట్ డెఫినేషన్ రాయండి. ద ఎక్స్ప్రెషన్ జస్టిస్, జస్టిస్ అనేది కొటేషన్స్ లో రాసుకోండి. ద ఎక్స్ప్రెషన్ జస్టిస్ మీన్స్ జాగ్రత్తగా రాయండి చెప్పింది. ది హార్మోనియస్ రికన్సైల్మెంట్ ఆఫ్, ఇలాగే రాయండి, హార్మోనియస్ reconciliation of individual conduct with the general welfare of the society. జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు జస్టిస్, న్యాయం అని మనం అనుకుంటున్నాం కదా, న్యాయం చేయాలి అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు నేను క్లాస్ చెప్పడం మొదలు పెట్టాను అనుకుందాం. అనుకున్న తర్వాత ఐ గో ఎట్ ఎ సర్టెన్ స్పీడ్, నేను ఒక సర్టెన్ స్పీడ్లో వెళ్తున్నాను. మీలో కొంతమంది అస్సలు మినిమం ఏమాత్రం కూడా నాలెడ్జ్ లేదు, ఏమీ అర్థం కావట్లేదు అనుకోండి. యూ మైట్ సే, సార్ యు ఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్. ఓకే, సో ఇప్పుడు అతనికి నేను న్యాయం చెయ్యాలి అని చెప్పి నేను బాగా స్లో చేస్తాను అనుకోండి. దేర్ విల్ బి సమ్ అదర్ పర్సన్ హూ ఈస్ అటెంప్టింగ్ యూపీఎస్సీ దిస్ ఇయర్. హీ విల్ సే, సార్ దిస్ ఈస్ టూ స్లో, నా బ్రెయిన్ మరీ ఎంత స్లో అయితే యాక్సెప్ట్ చేయలేదు. సో ఇండివిజువల్ నీడ్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఈ పర్సన్ ఏమో ఇలా మాట్లాడారు, ఆ పర్సన్ ఏమో అలా మాట్లాడారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సార్ ఫస్ట్ మీరు ఈ చాప్టర్ స్టార్ట్ చేయండి అని ఒక అతను అడుగుతారు, ఎందుకంటే నాకు ఆ చాప్టర్ డౌట్ ఉంది, మీరు ఫస్ట్ ఆ చాప్టర్ చెప్పేయండి. దట్ ఈస్ హిస్ ఇండివిజువల్ నీడ్ అండ్ ఐ మే వాంట్ టు డూ జస్టిస్ టు హిమ్. అండ్ అనదర్ పర్సన్ సేస్, నో సార్ యూ స్టార్ట్ విత్ దిస్ చాప్టర్. దట్ ఈస్ హిస్ ఇండివిజువల్ నీడ్ అండ్ ఐ మే వాంట్ టు డూ జస్టిస్ టు హిమ్. బట్ వాట్ షుడ్ ఐ డూ? ఐడియల్ గా ఒక్కొక్కలా జస్టిస్ కి చేయాలా, నేను దేని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలి? టోటల్ క్లాస్ ఎలా, టోటల్ క్లాస్ ని మనం ఓవరాల్ గా ఆన్ అండ్ యావరేజ్ నేను తీసుకొని దృష్టిలో పెట్టుకుని నేను చేయాలి. సిమిలర్ గా ఇన్ సొసైటీ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ హిస్ ఓన్ నీడ్స్. బట్ వెన్ ద గవర్నమెంట్ డస్ సంథింగ్, it has to take the general welfare of the society in mind and try to do justice. అర్థమవుతుంది? అందుకే అక్కడ రాశారు ఇండివిజువల్ కాండక్ట్.
ఇండివిజువల్ కంటే రికన్సైల్మెంట్ అంటే అర్థం, రికన్సైల్ అంటే అర్థం ఏంటి? రెజల్యూషన్. రికన్సైల్ అంటే మేము ఇంతకుముందు గొడవలు ఆడుకుని కలిసిపోతే రికన్సైల్ అయ్యాం అనుకుంటాం, మళ్ళీ మాట్లాడుకున్నాం అంటాం. ఎప్పుడు కూడా హార్మోనియస్ అంటే అర్థం ఏంటి? సామరస్యంగా. ఏ ప్రభుత్వం కూడా అందరి ఇండివిజువల్ ఆస్పిరేషన్స్ ని అందుకోలేదు. ఎందుకంటే ప్రతిసారి కూడా ఎవరో ఒకరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అంతేనా, మనం ఒకరికి న్యాయం చేసినప్పుడు ఇంకోళ్ళు ఏమనుకుంటారు? మాకు అన్యాయం చేశారు అంటారు. వీళ్ళకి న్యాయం చేస్తే ఏమంటారు? వాళ్ళకి అన్యాయం చేశారు అంటారు. దిస్ ఇస్ క్వైట్ కామన్. గవర్నమెంట్ ఏం చేయాలి? హార్మోనియస్ రికన్సైల్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ కండక్ట్. హార్మోనియస్, సామరస్యంగా వీటిని పరిష్కారం చేస్తూ, అందరికీ పూర్తి న్యాయం చేయలేము కాబట్టి అయితే ప్రజలకు ఏం చెప్పాలి? సొసైటీకి న్యాయం చేస్తున్నాం. జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ, మొత్తం సొసైటీకి న్యాయం జరుగుతుందా లేదా దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము యాక్షన్స్ చేస్తున్నామని చెప్తూ వాళ్ళని సామరస్యంగా పరిష్కారం చేస్తూ వెళ్ళడమే న్యాయం. అది జస్టిస్ అంటే అర్థం. జస్టిస్ అనే పదానికి ఉన్న డీపర్ మీనింగ్ ఇది. అర్థమైందా? దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ జస్టిస్. ఎప్పుడైనా సరే ఏంటంటే కామన్ గుడ్, ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద వర్డ్ కామన్ గుడ్. ఇండివిజువల్ కాదు, కామన్ గుడ్ కోసం మనం ఆలోచన చేయడం అన్నమాట. రాయండి. An act or conduct of a person an act or conduct of a person is said to be just. Just, JUST, just అంటే అర్థం ఏంటి? న్యాయబద్ధమైంది అని. మామూలుగా జస్ట్ ఇప్పుడే అయింది, ఆ జస్ట్ కాదు. ఈ సెడ్ టు బి జస్ట్ if it promotes the general well-being of the society, the general well-being of the community or society. Therefore, the attainment of the common good, the attainment of the common good, attainment అంటే సాధించడం, common good, as distinguished from the good of the individuals, as distinguished from the good of the individuals. Good of the individuals is the essence of justice. పెట్టుకుంటానండి. Is the essence of justice. అర్థమైందా? అటైన్మెంట్ ఆఫ్ ది కామన్ గుడ్ అనేది ఇంపార్టెంట్. అంటే ఒక వ్యక్తి చేసే పని కూడా సొసైటీకి మంచి జరిగినట్టుగా చేస్తే అది జస్టిస్, అందులో న్యాయం ఉంది అని అర్థం. తనకి న్యాయం చేసుకోవడం కోసం మాత్రమే చేసేది కాదు. అంటే తనకి న్యాయం చేస్తే ఇంకోటికి అన్యాయం జరగకూడదు, ఇంకోటికి అన్యాయం చేస్తూ తనకి జరిగేది న్యాయం కాదు, అలాంటిది అనమాట. సో దానికి డీపర్ మీనింగ్ అది. అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మనం రిపబ్లిక్ వరకు మీకు ప్రియాంబుల్ ఓపెనింగ్ క్లాస్ లో ఏం చెప్పాను? SSDR, సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్. ఇవన్నీ ఏంటి? ఆల్ దీస్ ఆర్ ఐడియల్స్. ఆల్ దీస్ ఆర్ ఐడియల్స్ అంటే ఎటువంటి స్టేట్, ఎటువంటి గవర్నమెంట్ కావాలని మనం కోరుకుంటున్నాం? వీ వాంట్ ఏ సోవరిన్ గవర్నమెంట్, సుప్రీం పవర్ మన చేతిలోనే ఉండాలి. వీ వాంట్ ఏ సోషలిస్ట్ గవర్నమెంట్, we want a government which takes care of its own people, which gives equal opportunities to its people. Avi social opportunities gaani, economic opportunities gaani. We want a secular government, which means a government, a polity which gives equal weightage to all religions, which maintains equal distance from all religions, and which promotes the welfare of all religions in a positive way. We want a democratic polity,
We want a government in which it is elected by the people, in which there are periodic elections, in which there is rule of law, in which there is universal adult franchise, in which there is independence of judiciary to protect the rule of law, to protect it from the influence of the executive, in which executive is responsible to the legislature. And we wanted a republic in which the elected head is elected and not comes from, it doesn't come from dissent. These 5 features are the nature of Indian state. Ideals, nature, ఎలాంటి స్టేట్ కావాలని కోరుకుంటున్నాం. ఆ తర్వాత మెన్షన్ చేసిన 4 JLEF, దీస్ 4 ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టేట్. ఇలాంటి స్టేట్ ఉండాలి, స్టేట్ అంటే గవర్నమెంట్, ఇలాంటి స్టేట్ ఉండాలనేది ఒక కోరిక. ఇలాంటి స్టేట్ ప్రజలకు ఏమి ఇవ్వాలి? వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్? JLEF ఏమి ఇవ్వాలి ప్రజలకి? It should provide justice, it should provide liberty, it should provide equality, it should provide fraternity. ఎవరికి? ప్రజలకి. ప్రజలకి ఈ 4గిటిని అందించడమే ఈ 5 క్వాలిటీస్తో ఉన్న స్టేట్ యొక్క ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్స్లో మనం మొదట నేర్చుకుంటున్నాం జస్టిస్. జస్టిస్ అంటే మీనింగ్ ఏంటి? హార్మోనియస్ రికన్సైల్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ గుడ్ ఫర్ అటైన్మెంట్ ఆఫ్ కామన్ గుడ్, అలా మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇండియాలో ఎటువంటి జస్టిస్ కోరుకున్నాం? ప్రియాంబుల్ గుర్తెచ్చుకోండి, టెక్స్ట్ జస్టిస్ అని తర్వాత పక్కనే వస్తుంది సోషల్, ఎకనామిక్, పొలిటికల్. సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. దట్ ఈస్ ద జస్టిస్ that our constitutional makers wanted us to have. What is the meaning of social justice? Social justice ante meaning enti? Right, the term justice in our preamble, the term justice in our preamble embraces, EMBRACES, embraces 3 distinct forms. Social, economic and political. Full stop. These are secured through various fundamental rights and directive principles of state policy. ఇది మనం తర్వాత చెప్పబోతున్నాం. Fundamental rights and directive principles of state policy. ఓకే, ఇప్పుడు సోషల్ జస్టిస్ అంటే రాయండి. సోషల్ జస్టిస్ మీన్స్ equal treatment of all citizens without any social distinction based on caste, caste, color, race, religion, sex, and so on. It means absence of privileges
absence of privileges being extended to any particular section of the society and improvement in the conditions of backward classes and women. మీకు చాలా సార్లు కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. సోషల్ జస్టిస్ అన్నా, ఈక్వాలిటీ అన్నా, మీకు సోషలిజం అన్నా అన్ని దగ్గరగా ఉంటాయి. కాన్సెప్ట్స్ చాలా క్లోజ్ గా ఉంటాయి. సో క్లోజ్ గా ఉన్నప్పటికీ కూడా మైన్యూట్ డిస్టింక్షన్స్ ఉంటాయి. వాటిని మీరు అబ్జర్వ్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి సోషల్ జస్టిస్ అంటే అర్థం ఏంటి? సామాజిక న్యాయం తెలుగులో మనం అనుకుంటే అంటే అర్థం ఏంటి? ఒకళ్ళు నేను రాజ్ బహదూర్, నేను రాజుగారి పుత్రుణ్ణి, నాకు స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి అంటే ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. దాన్నే మనం ఏమంటాం? పాయింట్ రిపీట్ చేయాలా? ఓకే. It means absence of privileges being extended to any particular section of the society and improvement in the conditions of backward classes and women. ఇక్కడ వరకు నోట్స్ చెప్పాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోషల్ జస్టిస్ అంటే అర్థం ఏంటి? ఆబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజెస్ అంటే ఏ ఒక్కరికి కూడా because they come from a different race, because they come from a different caste, because they come from a specific religion, they should not enjoy special privileges. ఎవరికి ఎక్స్ట్రా ఉండకూడదు. అలాగే బికాజ్ యూ కమ్ ఫ్రమ్ ఏ లోవర్ కాస్ట్, బికాజ్ యూ కమ్ ఫ్రమ్ ఏ లోవర్ రిలీజియన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సొసైటీ పరంగా లోవర్ అనుకునే దాని నుంచి నువ్వు వచ్చావు అనుకో, అందువల్ల నీకు డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అలా ఉండకుండా నీకు సమానమైన అవకాశాలు కలిగితే దెన్ దట్ ఈస్ సోషల్ జస్టిస్. అలాగే సోషల్ జస్టిస్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కండిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. చాలా సార్లు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ అవుతుందంటే, సార్ ఒక పక్క ఈక్వాలిటీ అంటారు, సమానంగా చూడాలంటారు, ఇంకొకళ్ళు ఏమో వాళ్ళకి మాత్రం సెపరేట్ అవకాశాలు ఇస్తారంటారు. దిస్ ఈజ్ వేర్ ద డిఫరెన్స్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ కమ్స్ ఇన్ టు పిక్చర్. మీకు మొన్న ఎడిటోరియల్లో కూడా చెప్పాను, ఈక్విటీకి ఈక్వాలిటీకి డిఫరెన్స్. అందరికీ సమానమైన అవకాశాలు కల్పించడం ఈక్వాలిటీ కాదు. లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్. లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్ అంటే అర్థం ఏంటి? ఒకేలాంటి వాళ్ళకి ఒకే రకమైన అవకాశాలు ఉండాలి. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఎస్సీస్ అండ్ ఆల్సో ఓసీస్ ఇన్ జనరల్, దే ఆర్ నాట్ లైక్ గ్రూప్స్. ఎస్సీస్ ఆర్ ఎ డిఫరెంట్ కమ్యూనిటీ అండ్ ఓసీస్ లో మళ్ళీ చాలా కేటగిరీస్, దే ఆర్ ఎ డిఫరెంట్ కమ్యూనిటీ. ఇక్కడ డిఫరెంట్ అనే పదం ఏ సెన్స్ లో వాడుతున్నానంటే, దే హ్యావ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. బ్యాక్గ్రౌండ్ అంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అని కాదు. మీరు గత 100 సంవత్సరాలుగా వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ ఎవల్యూషన్ చూడండి, వీళ్ళ ఎవల్యూషన్ చూడండి. ఈ రోజుకి చాలా మార్పు వచ్చింది రిజర్వేషన్ వల్ల. స్వతంత్రం సాధించిన నాటికి, రాజ్యాంగం వచ్చే నాటికి, అప్పటికి భారతదేశంలో అంటే అప్పుడు 1950s 60s ఆ టైంలో భారతదేశంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలలో మోర్ దాన్ 90% were held by Brahmins. ఎగ్జాక్ట్ గా నాకు ఫేర్ గుర్తులేదు, బట్ ఇట్ ఈస్ వెరీ హై. బట్ ఇన్ ఓవరాల్ కమ్యూనిటీ అంటే ఓవరాల్ గా మనకి దేశంలో ఉన్న ప్రజల్లో బ్రాహ్మిన్స్ యొక్క శాతం చాలా తక్కువ. ప్రజల్లో వాళ్ళ శాతం తక్కువ, ఉద్యోగాల్లో అంతమంది వాళ్ళే ఉండేవారంటే వాళ్ళు ఏదో మోసం చేసి వెళ్ళిపోలేదు. బికాస్ దే హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ బెటర్ ఎడ్యుకేషన్. సొసైటల్ డిజార్డర్ వల్ల చాలా మంది ఎస్సీ కమ్యూనిటీలో పుట్టి చదువుదామనే ఆలోచన ఉండి, తెలివితేటలు ఉన్నా చదవలేని పరిస్థితుల్లో చదవలేదు. స్కూల్లో ఎలా చేసేవారు కాదు, అంటరానితనం ఉండేది, దూరంగా కూర్చోబెట్టేవారు. మరి ఎలా చదువుతారు? దట్ మీన్స్ దే వర్ నాట్ ట్రీటెడ్ ఈక్వల్లీ అట్ దట్ టైం. సో ఈ రోజు అందరికీ సమాన అవకాశాలు అని చెప్పి, నేను ఇప్పుడు ఎస్సీకి ఎందుకు నేను సెపరేట్గా రిజర్వేషన్ ఇవ్వాలి, అందరికీ సమానంగా చూడాలి కదా అనే సెన్స్ తీసుకుంటే వాడు ఎలా డెవలప్ అవుతాడు? వాడు వెనకబడ్డాడు కదా. బోత్ ఆఫ్ దెమ్ డిడ్ నాట్ హ్యావ్ సేమ్ ఎడ్యుకేషన్ కదా, దే డిడ్ నాట్ హ్యావ్ సేమ్ ప్రివిలేజెస్ కదా.
ఇద్దరికి సమాన అవకాశాలు మొదటి నుంచి లేనప్పుడు ఈ రోజు ఇద్దరికి సమానంగా చేయమంటే ఎలా ఎలా సమానం అవుతారు? సమానం అవ్వలేరు. అందుకని సో అప్పర్ క్లాసెస్ లో ఉన్న వాళ్ళు అప్పర్లో ఉన్న వాళ్ళని వాళ్ళకి సెపరేట్ గా ఎడిషనల్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఇంప్రూవ్ చేయడానికి కొన్ని చేయొచ్చు. అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్. అది ఇంజస్టిస్ కాదు, దట్ ఈస్ ఈక్విటీ. వెనక ఉన్నవాడికి పెద్దనిచ్చిన వేయాలి, ముందున్నవాడికి చిన్ననిచ్చిన వేయాలి. మీకు ఆ బొమ్మ కూడా ఎడిటోరియల్లో బొమ్మ చూసారా? ఈక్విటీ మీన్స్ జస్టిస్. దట్ ఈస్ ద జస్టిస్ విచ్ ఈస్ క్యాప్చర్డ్ ఇన్ అవర్ ప్రియాంబుల్. అర్థమవుతుందా? మనం చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో వాడికి పాపం వాడికి అవకాశాలు లేవు కాబట్టి వాడికి పెద్దనిచ్చినేసి మనం చూడాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ ఉంది, అమ్మకి 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు పుట్టినప్పుడు ఒక్కడేమో అందంగా పుట్టాడు, ఆరోగ్యంగా పుట్టాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇంకొకడు పర్వాలేదు. మూడో వాడు వచ్చేప్పుడు ఇద్దరే అనుకోండి, ఒకడు అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు, బాగున్నాడు. ఇంకొకడు కొంచెం డిజబిలిటీస్తో పుట్టాడు. ఫిజికల్ డిజబిలిటీస్తో పుట్టినప్పుడు ఇద్దరికి స్టార్టింగ్ పాయింట్స్ ఏమైనట్టా కాదా? కాదు. ఎందుకు? హీఈస్ హేల్ అండ్ హెల్దీ అండ్ దట్ గై హ్యాస్ సమ్ డిజబిలిటీస్. మదర్ తనకి ఎక్స్ట్రా కేర్ ఇస్తుందా ఇవ్వదా? ఇవ్వడం జస్టిసా కాదా? మీరే చెప్పండి. టెల్ మీ. Yes, sir. సో మదర్ తనకి ఎక్స్ట్రా కేర్ ఇవ్వడం జస్టిస్. అలాగే ప్రభుత్వం అనేది మనకి తండ్రి లాంటిది. అలాగే ప్రజల్లో అసమానతలు ఉన్నప్పుడు ఆ అసమానతలు తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. అసమానతలు తొలగించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రివిలేజెస్, ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఎవరికైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయాలి. ప్రివిలేజెస్ అంటే అర్థం ఏంటి? ఇంతకుముందు రాజా, రాజ్ బహదూర్ అలాంటి టైటిల్స్ ఉండేవి. ఇంతకుముందు టైటిల్స్ ఇప్పుడు రిమూవ్ చేస్తారు. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ మీకు ఫండమెంటల్ రైట్స్ లో వస్తున్నారు. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే అర్థం ఏంటి? నీ పేరు ముందు ఈ తోకలు ఉండకూడదు, టైటిల్స్ ఉండకూడదు, అందరూ సమానమే. అప్పుడు ఫస్ట్ నువ్వు ఒక ఆల్రెడీ గొప్ప అనుకునే వ్యక్తికి ఆ తోక కట్ చేయకుండా ఈక్వల్ ఎలా అవుతారు? ఈక్వల్ అవ్వరు కదా. ఫస్ట్ కట్ చేయాలి, అది ఒకటే. అలాగే అసమానతలను తొలగించాలి. అంటరానితనం ఉంది, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ అంటే అర్థం ఏంటి? అంటరానితనం. మరి అది ఉన్నప్పుడు ఈక్వాలిటీ ఎలా వస్తుంది? ఒక్కడిని నువ్వు నాకన్నా కింద అని చెప్పి కింద పెట్టేసేవాడిని, వాడిని పైకి లేపాలంటే ఏం చేయాలి? టు రిమూవ్ దట్ అన్టచబిలిటీ. అప్పుడు హీ విల్ కమ్ అప్. ఇంకొకటి నేను మీకన్నా పైన, నేను రాజా అని చెప్పి పైన ఉన్నాడు, అతన్ని కిందకి దించాలంటే ఏం చేయాలి? యూ టు కట్ దట్ క్రాప్. రాజా, రాజ్ బహదూర్ ఆ క్రాప్ కట్ చేయాలి. దెన్ హీ విల్ కమ్ అప్. పైన ఉన్నవాడిని మధ్యలోకి తెస్తాం, కింద ఉన్నవాడిని పైకి తెస్తాం. పైన ఉన్నవాడిని కిందకి, కింద ఉన్నవాడిని పైకి తేవడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ. అర్థమవుతుందా? ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, వీటన్నిటికీ మీకు ఓవరాల్ గా సేమ్ మీనింగ్ వస్తుంది. ఆబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజెస్ ని తీయాలి, ఈ రకంగా అనమాట. సో ఈ రకంగా మనం అందరూ మన పిల్లలే, బట్ దే డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఫార్మల్ ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ ది సొసైటల్ డిజార్డర్ ఆఫ్ కాస్టిజం. ఇలాంటి కారణాల వల్ల, కాస్ట్ బయాస్ వల్ల, సో దే హ్యాడ్ దిస్ ప్రాబ్లం. అందుకనే టు గివ్ దెమ్ సమ్ అడిషనల్ సపోర్ట్ ఇవ్వడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన కాన్సెప్ట్ అప్పట్లో రిజర్వేషన్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది చాలా మార్పులు వచ్చేసింది. ఇప్పుడు వేరే పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇంకొక రకమైన ప్రాబ్లమ్స్ కి దారి తీసింది. దాన్ని మనం ఇంకోసారి డీటెయిల్డ్ గా రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడతాం. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఆల్సో ఆఫ్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే సమానంగా అందరికి పరిచేయడం ఈక్వాలిటీ కాదు. లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్. ఇది గుర్తుపెట్టుకోండి సెంటెన్స్. నోట్స్ రేపటి క్లాస్ లో చెప్తాను, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. లైక్ షుడ్ బి ట్రీటెడ్ అలైక్. దిస్ ఈస్ ది కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ. అంటే ఒకలాంటి వాళ్ళని ఒకలాగా చూడాలి. ఇప్పుడు ఎస్సీస్ ఉన్నారు, విత్ ఇన్ దెమ్ మళ్ళీ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అర్థమవుతుంది? బీసీస్ ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ మధ్యలో డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఆ సెన్స్ అనమాట. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్. అలాగే వెన్ యూ కమ్ టు ఎకనామిక్ జస్టిస్ అంటే అర్థం ఏంటి? ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. సమానమైన వర్క్ కి సమానమైన పే ఇవ్వాలి. ఇప్పుడు ఒక ఎస్సీ పని చేసాడు కాబట్టి నేను తక్కువ ఇస్తాను, ఓసీ పని చేస్తే ఎక్కువ ఇస్తాను అనకూడదు. ఇది ఎకనామిక్ కాన్సెప్ట్. సోషల్ జస్టిస్ అంటే అర్థం ఏంటి? మనీ ఇన్వాల్వ్ అవ్వదు అక్కడ. వాళ్ళని చూసే విధానం, వాళ్ళకి ఇచ్చే గౌరవం, అది సొసైటీలో వాళ్ళకి ఇచ్చే విలువ, గౌరవం అనేది సోషల్ జస్టిస్ లో వస్తుంది. ఎకనామిక్ జస్టిస్ లో మనీ ఇన్వాల్వ్ అవుతుంది. ఆర్థిక అవకాశాలు,
ఉద్యోగ అవకాశాలు ఇలాంటివి. ఇప్పుడు ఉద్యోగ అవకాశాల్లో కూడా నేను పలానా రాజావారి బిడ్డని నాకు జాబ్ ఇచ్చేయండి అని అంటే ఇవ్వకూడదు. సో దెర్ షుడ్ బి నో ఎక్స్ట్రా ప్రివిలేజెస్ ఉండకూడదు. కానీ ఎఫర్మేటివ్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు. ఎఫర్మేటివ్ యాక్షన్స్ అంటే ఏంటి? అప్లిఫ్ట్మెంట్ ప్రోగ్రామ్స్, వెనకబడిన వారికి, అణగారిన వర్గాలకి ముందుకు తీసుకోవడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చే రిజర్వేషన్స్ లాంటివి ఫాలో అవ్వచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అందరినీ ఈక్వల్ స్కేల్లోకి తేవాలంటే ఏం చేయాలి? అవకాశం లేని వాడికి అవకాశం కల్పించాలి. రైట్? పేర్ల ద్వారా దేని ద్వారా వాళ్ళకి ఇవ్వకూడదు. ఎకనామిక్ జస్టిస్ అంటే అందరికీ సమానమైన ఆర్థిక అవకాశాలను కల్పించడం. నాన్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఇది కూడా చూడండి, డబ్బు ఉన్నవాడిని ఒకలాగా, లేని వాడిని ఒకలాగా కూడా చూడకపోవడం. మనీ ఉన్న వాళ్ళకి ఒక రకంగా, లేని వాళ్ళని ఇంకో రకంగా ట్రీట్ చేయకూడదు. దట్ ఈస్ ఎకనామిక్ జస్టిస్. ఎకనామిక్ జస్టిస్ అండ్ సోషల్ జస్టిస్ టుగెదర్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అన్నిటిని కలిపి డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటారు. సిమిలర్గా పొలిటికల్ జస్టిస్ ఎంప్లాయీస్ ఆల్ సిటిజన్స్ షుడ్ హ్యావ్ equal political rights and equal access to political offices and equal voice in the government. Political rights, ఓట్లు వేయడం కానీ, పోటీ చేయడానికి కానీ అన్నిటికీ ఈక్వల్ వాల్యూ ఉండాలి. ఎవరికి ఎక్స్ట్రా ఉండకూడదు. ఇలా అనమాట. సి ఐడియల్స్ ఆఫ్ జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, అండ్ దిస్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ రష్యన్ రెవల్యూషన్. రష్యన్ రెవల్యూషన్ 1917 వచ్చింది. అక్కడి నుంచి ఈ కాన్సెప్ట్ తీసుకున్నారు. నోట్స్ రాసేసేయండి, ఫినిష్ చేద్దాం జస్టిస్. మరి ఎందుకు, లిబర్టీ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. స్టార్ట్ మేకింగ్ నోట్స్. సోషల్ జస్టిస్ డినోట్స్, ఇది రాస్తారు కదా, సోషల్ జస్టిస్ రాస్తారు. ఎకనామిక్ జస్టిస్ డినోట్స్ justice from the standpoint of economic force. It means equal pay for equal work, and every person should get his just dues. Just అంటే న్యాయబద్ధమైన, just JUST, his just dues. డ్యూస్ అంటే రావాల్సినవి. ఫర్ హిజ్ లేబర్, తను చేసిన పనికి, ఫర్ హిజ్ లేబర్, irrespective of caste, sex or social status. Okay, it also means non-discrimination between people on the basis of economic factors. It involves the elimination of glaring inequalities. Glaring అంటే obvious, clear గా కనిపిస్తున్నది. Glaring inequalities in wealth, income and property. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. బాగా డబ్బున్న వాళ్ళు, ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ వేసినప్పుడు ఎలా వేస్తారు? స్లాబ్స్ 5 లక్షల లోపు అయితే ఒక రకమైన ట్యాక్స్ రేటు, 5 నుంచి 8 లక్షలు అయితే ఒకలాగా, 8 నుంచి 10 అయితే ఒకలాగా, అలాగే మళ్ళీ ఇంకొక బాగా ఎక్కువైపోతే ఒకలాగా. అంటే ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ ట్యాక్స్ రేట్ పెరిగిందా తగ్గిందా? ట్యాక్స్ రేటు పెరుగుతుంది. ఓకే, అంటే అర్థం ఏంటి? రిచ్ గా ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. అందరికి సమానంగా చేయాలి కదా అని మనం వాదిస్తామా? వాదించాం. ఎందుకు?
ద గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు రిమూవ్ ఇన్ఈక్వాలిటీస్. ఏ రకంగా? బై ట్యాక్సింగ్ ద రిచ్ మోర్. ఇలా రిచ్కి ఎక్కువ ట్యాక్స్ చేసిన తర్వాత ఆ డబ్బులు ఏం చేస్తుంది? ఈజన్ ఇట్ గివింగ్ ఇట్ టు పూర్? పూర్కి ఇవ్వట్లేదా త్రూ వెల్ఫేర్ స్కీమ్స్? సో ఈజంట్ ఇట్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నట్టే కదా. అంటే బాగున్న వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి లేని వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రభుత్వం చేస్తోంది. సో ఈజంట్ ఇట్ జస్టిస్? మన ఫ్యామిలీకి పెట్టుకోండి మీరు, ఒక రకంగా ఫ్యామిలీలో అమ్మా నాన్నలు ఉన్నారు అనుకుందాం. ఒకడు బాగా సంపాదిస్తున్నాడు కొడుకు, ఇంకొకడు బాగా బతుకుపోయింది తనకి. ఆ బాగున్నాడు తమ్ముడిని చూసుకోరా అని చెప్తారా చెప్పరా అమ్మా నాన్న? నువ్వు బాగున్నావు కదరా, తమ్ముడు బతుకు బాగాలేదు, నువ్వు చూసుకోరా అని చెప్తారా? మొత్తం ఆస్తి ఇచ్చే ఎక్కర్లేదు, ఎంతో కొంత ఇస్తాడుగా సాయం చేయడానికి. యూ కెన్ రిలేట్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ. అప్పుడు పేరెంట్ అలాగే ఆలోచిస్తారు కదా. ఇద్దరు పిల్లలను గ్లేరింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటే తల్లిదండ్రులు తట్టుకోలేరు. మనమేమనుకుంటాం, మరి నేను ఎక్కువ కష్టపడ్డాను, ముందుకెళ్ళాను, వాళ్ళు కష్టపడలేదు, వెనకపడ్డారు అనుకుంటాం. కానీ ఇఫ్ దట్ ఇన్ఈక్వాలిటీ ఈస్ గ్లేరింగ్, పేరెంట్స్ ఇబ్బంది పడతారు, చూడలేరు, తట్టుకోలేరు. అందుకని ఆ వెనకబడ్డ వాడికి ఎక్స్ట్రా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆస్తిలో వాళ్ళకి ఎక్కువ వాటా ఇవ్వడం కానీ ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తారు. లేదా ఆ అన్నకే తమ్ముడికి చూసుకోరా అని చెప్పడం కానీ చేస్తాం. అలాగే ప్రభుత్వం కూడా బాగా సంపాదిస్తున్న వాళ్ళు ప్రభుత్వానికి బిడ్డలే. ఆ అవకాశం లేని వాళ్ళు కూడా ప్రభుత్వానికి బిడ్డలే. సంపాదించిన వాళ్ళ ద్వారా ఎక్సెస్ ట్యాక్స్ కలెక్ట్ చేసి వీళ్ళకి లేని వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా అందించడం కూడా వాళ్ళకి న్యాయం చేయడమే. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ జస్టిస్. ఇట్ ఈస్ ఎకనామిక్ జస్టిస్. ఆర్ యూ గెటింగ్ ఇట్? ఎలాంటి రాయాలి ఎస్ఏ రైటింగ్ లో, ఇలా ఆలోచించాలి. అంటే మన రియల్ లైఫ్ లో జరుగుతున్న వాటిని మీరు పుస్తకాల్లో నేర్చుకున్న దానికి సింక్ చేయాలి. నేను అందుకే ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇప్పుడు ప్రతిదానికి, అది ఎకానమీ అవని పాలిటీ అవని. రైట్? నెక్స్ట్, పొలిటికల్ జస్టిస్. Political justice means the absence of any unreasonable or arbitrary distinction. Arbitrary అంటే వితౌట్ ఎనీ లాజిక్ ఆర్ రీజన్. నాకు అలా అనిపించింది కాబట్టి ఇతను అలా కాదు, ఏదన్నా చేస్తే ఒక లాజిక్ రీజన్తో చేయడం. అన్రీజనబుల్ ఆర్ ఆర్బిట్రరీ డిస్టింక్షన్. డిస్టింక్షన్ అంటే అర్థం ఏంటి? ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటే డిఫరెన్స్ చూపించడం. డిస్టింక్షన్, డిస్క్రిమినేషన్ కాదు, డిస్టింక్షన్ అమాంగ్ పీపుల్. పొలిటికల్ మ్యాటర్స్ లో కూడా ఆ రకమైన డిస్టింక్షన్స్ ఉండకూడదు. అంటే ప్రభుత్వాలు ఇప్పుడు ఏమంటే మనకి ఎలక్షన్ జరిగాయి అనుకోండి, ఈ నియోజకవర్గానికి రాజావారు మాత్రమే పోటీ చేయాలి అనొచ్చా? అనకూడదు. ఏమనొచ్చు? ఇంత ఏజ్ గ్రూపు లేదా వాళ్ళకి ఏమైనా పొలిటికల్ రిజర్వేషన్స్ ఉంటే ఇది ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు చేయాలి. ఎస్సీ కమ్యూనిటీలో డబ్బును వాడు పోటీ చేయాలి, ఎకనామిక్ డిఫరెన్స్ 10 కోట్ల పైన ఆస్తున్నోడే పోటీ చేయాలి అని రాజ్యాంగం చెప్తుందా? చెప్పదు. ఓసీ కమ్యూనిటీ రాజావారు మాత్రమే పోటీ చేయాలి అంటుందా? అనదు. అక్కడ అదే చెప్పాం, ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ అన్రీజనబుల్ ఆర్ ఆర్బిట్రరీ డిస్టింక్షన్ అమాంగ్ పీపుల్ ఇన్ పొలిటికల్ మ్యాటర్స్. The Constitution has adopted the system of universal adult franchise. To secure political justice. In other words, political justice implies that all citizens should have equal political rights, equal access to all political offices,
and equal voice in the government. కింద రాయండి. The ideal of justice, the ideal, see SSSDR వీటి ఐడియల్స్ అంటారు, JLEF ని ఆబ్జెక్టివ్స్ అంటారు. అంటే ఐడియల్ స్టేట్, ఎలాంటి స్టేట్ కావాలి, ఐడియల్ ఆదర్శవంతమైన అంటాం కదా ఐడియల్. దిస్ ఒక ఇండియా ఎలా ఉండాలంటే SSSDR ఐడియల్గా ఎలా ఉండాలి, అందుకే దే ఆర్ ఐడియల్స్. ఆబ్జెక్టివ్స్ JLEF. ది ఐడియల్ ఆఫ్ జస్టిస్ M డాష్ పెట్టండి, M డాష్ అంటే పెద్ద హైఫన్ పెట్టి సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, మళ్ళీ ఇంకో డాష్. సో 2 హైఫన్స్ మధ్యలో పెట్టాం. ద ఐడియల్ ఆఫ్ జస్టిస్, ఎటువంటి జస్టిస్ అది, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, మళ్ళీ ఇంకో హైఫన్ క్లోజ్, M డాష్ అంటారు దాన్ని. హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద రష్యన్ రెవల్యూషన్ బ్రాకెట్లో 1917. వీటి మీద ఎన్నోసార్లు బిట్లు వచ్చాయి. జస్టిస్ దేంట్లోంచి తీసుకున్నారు, ప్రియాంబుల్ అనే ఐడియా ఎందులోంచి తీసుకున్నారు, ఇంటెగ్రిటీ ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది, ఇలా చాలా అడగచ్చు మీరు. హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద రష్యన్ రెవల్యూషన్ బ్రాకెట్లో 1917. ఇప్పుడు రష్యన్ రెవల్యూషన్ ఇప్పుడు మీకు అవసరం లేదు, అది వరల్డ్ హిస్టరీలో వస్తుంది, ఇందులో భాగంగా వస్తుంది. ఓకేనా, దట్స్ అబౌట్ ఇట్. నెక్స్ట్ క్లాస్లో మనం లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, అండ్ నాకు తెలిసి నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ అయిపోతుంది, చూద్దాం. లేకపోతే ఇంకా ఇట్ మైట్ టేక్ 1 more క్లాస్. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.